హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ నేను మీకు ట్రేసింగ్ కోసం ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో నేను ఈ బ్లౌజ్ మీదనే డిజైన్ అనేది చూపించాను. సో ఇప్పుడు వచ్చేసి నేను వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో కచ్ వర్క్ చేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదా కచ్ వర్క్కి ఎలా కుట్టాలో. కట్లు అనేవి ఫస్ట్ ఏదైనా ఒక కార్నర్ నుంచి నీడిల్ తీసుకొని ఆ కార్నర్స్కి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. నీడిల్ కింద వైపు నుంచి దారం తీయాలి, పై వైపు నుంచి కాకుండా. సో ఓకేనా, ఇలాగా కట్లు అనేవి వేసుకోవాలండి. కచ్ వర్క్కి కట్లు చాలా ఇంపార్టెంట్ కదా, సో అందుకని కట్లు వేయడం చాలా కేర్ఫుల్గా చూడండి. మీరు స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం అర్థం కాదు బిగినర్స్ అయితే. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు వీడియో ఈ కచ్ వర్క్ గురించి అర్థమవుతుందన్నమాట. ఓకేనా, సో ఇలా నేను మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఇలా కట్లు వేసుకోవాలి. ఫస్ట్ చిన్న ఫ్లవర్ ఇది. కచ్ వర్క్లో ఈ చిన్న ఫ్లవర్ మీద కూడా నేను ట్యుటోరియల్ వీడియోస్ చేశాను. ఒకసారి అవి కావాలనుకుంటే ఎవరైనా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, నేను మొత్తం 3 సార్లు డైరెక్ట్గా తీసాను అనమాట, లాక్స్ కాకుండా. ఈ పొడుగు లైన్లు ఉన్నాయి కదా అవి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి కదా మనకి హార్జెంటల్గా. అందులో ముందున్న లైన్ పైనుంచి వచ్చింది కాబట్టి కిందకి వెళ్ళిపోవాలి. సో వెనక ఉన్న లైన్ కింద నుంచి తీసి అలాగే కిందకి దించేసాను అనమాట. ఓకేనా, మీకు అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే కిందకి దించామో అక్కడే ఉన్న బాక్స్లోంచి పైకి తీయాలి. నీడిల్ తీసిన తర్వాత దానికి రైట్ సైడ్లో ఉన్న లాక్లోంచి తీయాలి. ఈ 3 లాక్లోంచి దేని నుంచి తీసినా ఏం లేదు, కాకపోతే మనకి స్టిచ్ అనేది రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, గుర్తుంచుకోండి. మనం లాక్లోంచి తీసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా లాక్లోంచి తీయాలి. తీసిన తర్వాత మాత్రం పక్కనే దానికి ఉన్న రైట్ సైడ్ అని చెప్పాను కదా, ఆ రైట్ సైడ్లో ఫస్ట్ ఉన్న లైన్ కింద నుంచి తీయాలన్నమాట. మనకి 1, 3 కింద నుంచి తీయాలి కాబట్టి ఫస్ట్ ఉన్న లైన్ కింద నుంచి తీస్తాం. తీసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా లాక్లోంచి తీస్తామన్నమాట. సో ఇదే ప్రాసెస్తో మొత్తం చివరి దానికా కూడా ఇలాగే కుట్టుకోవాలన్నమాట. 4 లైన్స్ వచ్చినప్పుడు మాత్రం 1 కింద నుంచి, 2 పైనుంచి, మళ్ళీ 3 కింద నుంచి, 4 పైనుంచి ఇలా వేసుకోవాలి. 1, 2, 3 ఉన్నంత వరకు మనం డైరెక్ట్గా తీసేసుకోవడమే. 4 వచ్చినప్పుడు మాత్రమే 1 పైనుంచి 1 కింద నుంచిగా తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ కచ్ వర్క్లో బేసిక్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో ఆ వీడియోస్ చూడండి. అవి చెక్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఈ కచ్ వర్క్ మీద. అప్పుడు ట్రై చేయండి. లేదంటే మీరు ఫస్టే చూస్తున్నట్లయితే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఓకేనా, వీడియో చివరి వరకు చూస్తే మాత్రం ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం అసలు అర్థం కాదనమాట. సో చివరి వరకు చూడండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను పిక్ కూడా యాడ్ చేస్తాను, చివరి వరకు చూడండి. చూసినారు కదండి, మొత్తం 3 వైపులా ఉన్న పెటల్స్ అనేవి కంప్లీట్ అయ్యాక ఇలా మిడిల్లో ఉన్న బాక్స్ని కూడా మనం ఫిల్ చేసుకోవాలి. కార్నర్స్లో ఉన్న చిన్న స్క్వేర్స్ని ఎలా అయితే ఫిల్ చేసామో ఈ మిడిల్లో ఉన్న స్క్వేర్ని కూడా అలాగే ఫిల్ చేస్తాము. ఇప్పుడు లాస్ట్ స్క్వేర్ కూడా సేమ్ అలాగే ఫిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ట్రేసింగ్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకు నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే అర్థం కాదు కదండి, కచ్ వర్క్ కదా. సో అందుకని నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. సో చూడండి, కంప్లీట్ అయ్యాక ఓవరాల్ పిక్ ఇలా ఉంది. ఇంకా మిడిల్లో ఇంకొంచెం వర్క్ చేసేది ఉంది. సో ఆ వీడియో కూడా నేను షూర్గా అప్లోడ్ చేస్తాను షార్ట్లీ. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.